కడప జిల్లా వాసుల్లో మార్పు ఏమైనా కనపడుతుందా? మార్పు కోరుకుంటున్నారా? గతంతో పోల్చుకుంటే ఇప్పుడు జరిగిన 2024 ఎన్నికలను బట్టి? మార్పు అంటే కొన్ని సీట్లు అయితే వస్తాయంటున్నారు. 4-5 సీట్ల వరకు అంచనాలు. అంటే కడప జిల్లాలో ఎప్పుడు వార్ వన్ సైడే ఉంటుంది. కానీ ఈసారి అలా వన్ సైడ్ పరిస్థితులు ఎప్పుడు లేవు. లేదు, వన్ సైడ్ ఎప్పుడు లేదు. 4-5 సీట్లలో అయితే గెలుపుకు అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. సో మీకున్న సమాచారం ఈ బీజేపీది అలయన్స్ లేకపోతే ఖచ్చితంగా ఇంకా ఒక 2-3 సీట్లు వచ్చింది ఎక్స్ట్రా. కానీ బీజేపీ అలయన్స్ లేకుండా ఈ 2024 ఎలక్షన్ చేయడం కష్టమని భావించే బీజేపీని కలుపుకున్నారు. అదే ఈరోజు ప్లస్ అయిందని చెప్పి కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేకూర్చడం, సానుకూలంగా ఓటింగ్ జరిగిందని చెప్పి కూడా అంటున్నారు. నిన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రెస్ మీట్లో కూడా చెప్తుంది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంటు మొత్తం ఒక సైడ్ అయిపోయింది, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేశారు, స్వేచ్ఛగా ఓటు హక్కుని వినియోగించుకొని కొన్ని చేశారని చెప్పి కూడా నిన్న కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి చేయడం జరిగింది. సో అధికారంలో ఉన్న వాళ్ళు ఈ విధంగా మాట్లాడటం దేనికి సంకేతం? అంటే అది ఒక రకంగా ఓటమిని అంగీకరించడం అంటారు. నైరాశ్యంలో మాట్లాడారు. ఓటమి కూడా అనను, నైరాశ్యంలో మాట్లాడే మాటలు. పోలీస్ యంత్రాంగం ఎన్నికలకు ఉపయోగపడుతుంది అని ఎన్నికలకు పోయే పార్టీ, రాజకీయ పార్టీ ఏదన్నా ఉందంటే అది ఆత్మహత్య సదృశ్యమే. కానీ ప్రజలు ఓట్లేసేవాళ్ళు వాళ్ళ అభిప్రాయము అభిష్టం మేరకే ఓట్లేస్తారు. కానీ ఈ పోలీస్ యంత్రాంగం బలవంతంగా వాళ్ళతో ఓట్లు వేయించగలిగే శక్తి సామర్థ్యాలు ఎంతమంది ఉంటారు? బూత్కు 3 4 కానిస్టేబుల్ ఉంటారు. ఏదో స్పెషల్ ఫోర్స్ అన్ని జీపులో వాళ్ళు తిరుగుతుంటారు. అంతే. వాళ్ళు పోయి బూత్లోకి పోయి వీళ్ళని బలవంతం చేసి ఓట్లు వేయిస్తారు అని అంటే రాజకీయంగా అనుభవం లేని వ్యక్తులు మాట్లాడేది. కానీ వైఎస్ఆర్సీపీ అది పెద్ద మిస్టేక్ ఇదే అనుకోవచ్చా? పెద్దవాళ్ళు చేసేదేముండదు. ఎందుకంటే క్యాండిడేట్ అని అభ్యర్థులకు సంబంధాలు ఉంటాయి. అభ్యర్థుల సంబంధాలను బట్టి కొంచెం ఏదో లీనింగ్స్ ఉంటాయి అనుకోండి, కొద్ది మేరకు ఉంటాయి. ఒకవేళ ఇన్స్పెక్టర్ గారు ఒకవైపు లీనింగ్ ఉన్నా ఎస్ఐ ఇంకొక వైపు లీనింగ్ ఉంటుంది. ఎంత పని చేస్తారులేండి. పోలీసులు ఓటింగ్ నిర్ణయిస్తారని కానీ లేదు విజయాన్ని మలపగలరని కానీ నేను మాత్రం నమ్మను. అది కరెక్ట్ కాదు. కాకపోతే ఒకవేళ బీజేపీ వచ్చి ఎన్డీఏలో చేరింది కాబట్టి తెలుగుదేశంకు నష్టం లేకుండా ఉండొచ్చు. కానీ ఎందుకంటే లా అండ్ ఆర్డర్ మిషనరీ ఒకవేళ ఎన్నికల కమిషన్ చేతిలోకి వెళ్ళినా చీఫ్ మినిస్టర్ అపాయింట్ చేసిన వాళ్ళే కదా ఉండేది. ఆడ ఎస్పీ ర్యాంక్ నుంచి చీఫ్ మినిస్టర్ అపాయింట్ చేస్తారు. ఒకవేళ డిఎస్పీ కింద ఎస్ఐలు మాత్రమే ఎస్పీ చేసుకుంటాడు, ఇన్స్పెక్టర్లను డిఐజీ చేసుకుంటారు. అక్కడ ఏదైనా హోంమంత్రి 1-2 అడిగితే చేస్తారు. గతంలో అయితే డిఎస్పీలను హోంమంత్రి కింద దగ్గరనే జరుగుతుండేది. ఇప్పుడు డిఎస్పీలు కూడా చీఫ్ మినిస్టర్లే చేస్తున్నారు. కాబట్టి యంత్రాంగం అంతా లా అండ్ ఆర్డర్ మెషినరీ యంత్రాంగం అంతా చీఫ్ మినిస్టర్ చేతుల్లో. కానీ ఇక్కడ ఒక పాయింట్ సార్, మీరు హోమ్ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు వాళ్ళు ఒక తెలుగుదేశంకు చేసినారు అని వైఎస్ఆర్సీపీ ఆరోపణలు చేయడం అర్థం లేదు. ఒకవేళ బీజేపీ వచ్చింది చేరిన కొంచెం తెలుగుదేశంకు ప్రొటెక్షన్ అయితే ఉండగలదేమో. కానీ ఎన్నికల కమిషన్ డీజీపీని మార్చిండొచ్చు, ఐజీ ఇంటెలిజెన్స్ని మార్చిండొచ్చు, జవహర్ రెడ్డిని కూడా ఎక్స్ప్లెనేషన్ అడిగిండొచ్చు, చీఫ్ సెక్రటరీ గారిని. ఇవన్నీ ఎంత మేరకు పనిచేస్తాయి? కొంతమేరకు పనిచేస్తాయి. కానీ వల్లపక్కరంగా ఒక సైడ్ చేయకుండా కొంచెం జాగ్రత్తతో చేసేదానికి పనికొచ్చేటే. కానీ వాళ్ళు అటు తెలుగుదేశంలో జనసేన ఎన్డీఏ కూటమిని గెలిపిస్తారనే దానికి లేదు, ఇటు వీళ్ళని గెలిపిస్తారనే దానికి. సార్ మీరు హోంమంత్రిగా చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అంటే కొన్ని హోంమంత్రి అంటే చాలా పవర్ఫుల్ వ్యక్తి, కొన్ని పవర్స్ మీ చేతిలో ఉంటాయి. కానీ రాను అది ఏం జరిగిందంటే కేవలం అది సీటుకి మాత్రమే పరిమితం అయ్యారు. డిసిషన్ మొత్తం పార్టీ అధినాయకులే తీసుకుంటున్నారని చెప్పి కూడా మన ఈ మధ్యకాలంలో బాగా చూస్తున్నాం. నిన్న స్వయాన ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి తానేటి వనిత గారే పోలీసులు సహకరించలేదని చెప్పి మాట్లాడటం ఆ పదవికి ఎంతవరకు సూటబుల్ అని మనం అంటే గతంలో నేను హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు ఇద్దరు, అటు జనార్దన్ రెడ్డి గారు కానీ ఇటు భాస్కర్ రెడ్డి గారు కానీ వాళ్ళు నా పట్ల నమ్మకము ఒక అభిమానం ఉన్నారు. కాబట్టి పోలీస్ శాఖకు సంబంధించిన విషయాలు అప్పుడు పరిస్థితులు కూడా అట్లే ఉన్నాయి. వాళ్ళు దృష్టి కేంద్రీకరించడానికి అవకాశం లేకుండా ఉన్నారు.
అందువల్ల మీరే కూర్చొని నిర్ణయాలు తీసుకోండి అని చెప్పి కొంచెం నాకు స్వేచ్ఛ ఉండేదా? స్వేచ్ఛ ఇచ్చింది. అందువల్ల లా అండ్ ఆర్డర్ మెసేజ్ ఏదో కూర్చొని మేమంతా ఏ శాఖకు సంబంధించి ఏ విషయానికి సంబంధించి ఆ సంబంధిత అధికారులు అందరం చర్చించి ఒక నిర్ణయం తీసుకొని ఆ ప్రకారం ముందుకు వెళ్తుండేవాళ్ళము. ఇప్పుడు రాగా ఇవి అంతా ఎందుకంటే ఎస్పీ దగ్గర నుంచి డిఎస్పీల దగ్గర నుంచి ముఖ్యమంత్రి అపాయింట్ చేస్తున్నారు కాబట్టి పెద్దగా హోంమంత్రిని పట్టించుకోరు. అందులో వాళ్ళు కాన్ఫిడెన్స్ ఉండాలి, చీఫ్ మినిస్టర్ కాన్ఫిడెన్స్ ఇవ్వాలా, వాళ్ళకు స్వతంత్రం ఇవ్వాలా. ఇవ్వనప్పుడు ఏం చేస్తారో మామూలు మంత్రి ఊరికి కుర్చీకి పరిమితమవుతారు. అందువల్ల అటువంటి మాటలు మాట్లాడుతుంటారు. తెలంగాణలో తీసుకున్న మహమ్మద్ అలీ గారిని అలానే చూశారు. ఇక్కడ తానేతి వనిత గారు కావచ్చు, అంతకుముందు మొత్తం అంతా చీఫ్ మినిస్టర్ ఆఫీసులో జరిగేది కదా. అదే కాదులేండి, ఇప్పుడు రీజనల్ పార్టీస్ అధికారంలోకి వచ్చినాక ఏమవుతుందంటే సీఎంఓ ఆఫీస్ ఫోర్టిఫికేషన్ చేస్తారు. ఇక్కడ తెలంగాణలో అయినా కానీ, అటు ఆంధ్రాలో అయినా కానీ, లేదు తమిళనాడులో అయినా కానీ, బెంగాల్లో అయినా కానీ, ఎక్కడైనా రీజనల్ పార్టీస్ ఉన్న చోట ముఖ్యమంత్రి ఆఫీసే అన్నీ చూసుకుంటారు. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి ఆఫీసులో గతంలో అయితే మేము ఉన్నప్పుడైతే ఏదో ఒక పిఏ, ఇద్దరు పిఏలు, ఒక పిఎస్, ఒకరిని ఓఎస్డీగా ఎవరినన్నా వేసుకునేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు, ఒక 5 మంది సెక్రటరీలు వేసుకుంటున్నారు. 5 మంది సెక్రటరీలు వాళ్ళకి డిపార్ట్మెంట్ కేటాయిస్తున్నారు. ఒక్కొక్కరికి 2-3 శాతం కూడా కేటాయిస్తున్నారు. చీఫ్ మినిస్టర్ ఏమైతే ఆదేశాలు ఇస్తారో అయ్యే సెక్రటరీలో ఇంప్లిమెంట్ అవుతారు. అందువల్ల మొత్తం అంతా కేంద్రీకృతమైంది చీఫ్ మినిస్టర్ ఆఫీస్లోనే. పోలీస్ శాఖకు సంబంధించి కానీ, రెవెన్యూ శాఖకు సంబంధించి కానీ, ఇతర వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా అన్ని హోంమంత్రి చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచే రావాల్సిందే. మంత్రులు స్వయంగా నిర్ణయం చేసుకునే అధికారం ఏ శాఖకు లేదు. అందువల్ల ఇది జనరల్గా అక్కడే కాదు, ఇక్కడ ప్రతి చోట అదే ఉంటుందండి. రీజనల్ పార్టీస్ వచ్చిన చోట అదే ఉంటుంది. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆల్ పవర్ఫుల్. ఆడ కూడా ఆంధ్రప్రదేశ్లో అదే పరిస్థితి ఉంది. అంటే స్వయాన హోమ్ మినిస్టర్ అలా మాట్లాడటం అంటే నైతికంగా ఓటమి ఒప్పుకున్నారని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడటం కూడా జరుగుతుంది. అంటే పోలీసులు సహకరించడం లేదు అనే మాట అది తప్పు, అట్లా మాట్లాడవద్దు. రైట్. ఎందుకంటే మీరు హోంమంత్రి కాబట్టి మీకు సహకరించరు. వాళ్ళు ప్రజలందరి సొత్తు. ప్రజల కంటే ట్యాక్స్ నుంచి జీతాలు ఇస్తారు. వాళ్ళకి జీతాలు ఇచ్చినప్పుడు ప్రజలందరి బాగోగు చూడాలి. అధికార పార్టీకి సంబంధించి తప్పు చేసినా వారి మీద చర్య తీసుకోవాల్సిందే. ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏదైనా యాక్షన్ చేసినా వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిందే. అంతేగాని ఒక హోంమంత్రిగా ఉండి నాకు సహకరించలేదని చెప్పడం మాత్రం తప్పు అంటారు. సార్ పరిజ్ఞానం లేక మాట్లాడిన మాట. సార్ వై నాట్ 175 బల్లగుద్ది మరీ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. లాస్ట్ ఎన్నికలకు వచ్చే టైంకి అసలు ఈ రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం అయితే నాకు కనిపించట్లేదు అనే దగ్గరికి వచ్చేసారు. అతి కొద్ది గ్యాప్లోని ఇదంతా ఎందుకు సార్ ఇంత వ్యతిరేకత అనేది ఈ మధ్యకాలంలో ఇంత రావటం ఏంటి? అంత కాన్ఫిడెంట్గా ఉన్న వ్యక్తి లాస్ట్కి మనం గెలుస్తామా లేదా అనే దగ్గరికి పడిపోయారంటే ఏంటి దీనికి? అంటే 175 అనేది ఎవరు నమ్మలేదులేండి. 175 అనేది ధీమాగా చెప్పడం అని అంటే వాళ్ళ కార్యకర్తలకు ఆత్మస్థైర్యం పెంపొందించడానికోసం చెప్పిందే కానీ అది 175 వస్తుందంటే ఎవరు కూడా నమ్మలే. కాకపోతే ఎన్నికలకు ముందర ఏది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కాకముందు ఒకటి మీమాంస ఉండే, ఏమి జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు కలుస్తాయా కలవవా ఒకటి అనేది ఒక మీమాంస ఉండే. ముఖ్యమంత్రి పదవి ఎవరికి, ఇటువంటివన్నీ చర్చలు నడిచినప్పుడు వాళ్ళు కలుస్తారా లేనప్పుడు వైఎస్ఆర్సీపీ బలంగానే ఉన్నట్టు కనపడింది. ఎప్పుడైతే ఆయన అరెస్ట్ చేసినారో, అరెస్ట్ చేసిన దానివల్ల ఆయనకు సింపతి కూడా వచ్చింది ఒక రకంగా. సింపతితో పాటు పవన్ కళ్యాణ్ కూడా జైలుకు వెళ్ళి పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, అప్పుడు వాళ్ళంతా పరామర్శించి బయటకు వచ్చి మేము ఇద్దరం కలిసే పోటీ చేస్తామని అనౌన్స్ చేసినారు. సింపతి ఫ్యాక్టర్ అయితేనేమి కలిసి పోటీ చేస్తామనడంలో కొంచెం ఆ కూటమికి బలం చేకూరింది. బలం చేకూరడము మళ్ళీ వాళ్ళు కలిసిమెలిసి జైలు నుంచి వచ్చిన తర్వాత కలిసిమెలిసి తిరగడము, మీటింగులు పెట్టడంతో
వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటు పోలరైజ్ అయిపోయింది. పోలరైజ్ అయ్యి బాగా గ్యాప్ బాగా వచ్చింది. ఇంకా వైఎస్ఆర్సీపీ లేదు అయిపోయింది అనే కాడికి జనం కూడా అంటున్నారు, సామాన్య జనం కూడా అంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో కొంచెం తగ్గింది. ఇప్పుడు కీన్ కంటెస్ట్ అనాల్సిందే, అయితే ఎడ్జి తెలుగుదేశానికి ఉంది, ఎన్డీఏ కూటమికి ఉంది.